ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని. ఈ సంభాషణ త్రియేక దేవుడి యొక్క సంభాషణగా మనకు కనబడుతుంది. ఆయన తన స్వరూపంలో తన రూపంలో మనం నిర్మించాలి అని అన్నప్పుడు ఆయన అయితే ఆత్మస్వరూపి అయి ఉన్నారు కాబట్టి మనం ఆత్మరూపంలో ఉండలేము. మనకు శరీరం ఉంది కాబట్టి దేవుడు కనబడే విషయంలో మాట్లాడట్లేదు, కానీ కనబడని మానవుడి శరీరూపంలో ఆయన స్వారూప్యము ఆయన పోలిక ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ సందర్భంలో మనం 119వ కీర్తన 73వ వచనంలో చూస్తే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపునిచ్చాను, నేను నీ ఆజ్ఞలను గైకొన్నట్లు నాకు బుద్ధి నేర్పుము అనే మాట భక్తుడు అన్నట్లుగా దేవుడు మనకు ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన పని మనం చేయాలని, ఆయనతో మనం సంభాషించాలని, ఆయన ఎవ్వరికి ఏ జీవజంతువులకి ఇయ్యనిది మనకి ఇయ్యాలని కోరుకున్నాడు. అది ఏంటిది అంటే మైండ్. మనం ఆయనతో మాట్లాడాలని, ఆయన కూడా తిరిగి మనతో సంభాషించాలనే కోరికతో దేవుడు ఒక కాగ్నిటివ్ మైండ్ని మనకిచ్చాడు. మనం ఆయనతో రీజన్ చేయాలని, ప్రభా ఎందుకు ఇలా చేసావు, ప్రభా ఇట్లా ఎందుకు జరిగింది, తర్వాత మనం కూడా ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి, ఇలాంటి అన్ని సందర్భాలు, ఇలాంటి అన్ని కమ్యూనికేషన్స్ ఆయన మధ్యలో మన మధ్యలో జరగాలని ఆయన కోరిక ఉంది. యోహాను సువార్తలో, ద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అంటున్న వాక్యంను బట్టి మనం ఆయనని ఎరగాలని, ఆయనను సమీపంగా వచ్చి ఒక ఫ్రెండ్ మధ్యలో ఎలా అయితే సంభాషణ జరుగుతుందో మనం కూడా ఆయనతో అలా సంభాషించాలని ప్రభు మనకు ఒక రీజనింగ్ మైండ్ ఇచ్చాడు. మనం ఆయనతో మాట్లాడాలని కోరిక. తల్లిదండ్రులు మనకు ఏదైనా చెప్పేటప్పుడు మొదట మనకు అర్థం కాకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మనకు అర్థమయ్యే విధానంలో బోధిస్తారు. కాబట్టి ప్రభు దగ్గర కూడా మనం అప్పుడప్పుడు ఆయనను ప్రశ్నించవచ్చు. కానీ ప్రభు యొక్క కోరిక ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఆయన రాతపూర్వకంగా మనకి ఏ పుస్తకం అయితే ఇచ్చారో, అంటే బైబిల్ని ఇచ్చారో, మనం చదవాలి, మనం ఆయనతో మాట్లాడాలి, తిరిగి స్పందించాలని. అందుకనే ఆ జీవజంతువులకు లేని మైండ్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకని ప్రభుతో ఈ రోజంతట్లో కొద్ది సమయం మనం వెచ్చించి ఆయనతో సంభాషించుదాం. ఆయన ఏం కోరుకుంటుండు, ఆయన ఆలోచన కంటే ఎక్కువగా మనకు ఎంతో విలువనిస్తాడు, ఎంతో ప్రేమించే దేవుడు. అటువంటి దేవుని దగ్గరికి వద్దాం, రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ సృష్టి యావత్తులో ఏ జీవజంతువులకు లేని భాగ్యము దేవా నీతో ముచ్చటించి నీతో మాట్లాడే భాగ్యం మాకు మాత్రమే ఇచ్చావయ్యా. అందును బట్టి మీకు వందనాలు. ఈ రోజంతట్లో కొంత సమయం వెచ్చించి మా ప్రియులు నీ సన్నిధికి రాగలుగునట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.